గుడ్ మార్నింగ్, నమస్తే. వెల్కమ్ టు అవర్ స్వామి వివేకానంద యోగా హెల్త్ న్యూస్. ఈరోజు ఆపాద మస్తకం ఆరోగ్యమస్తు. చేతిలో ఉన్న మొబైల్ ఫోన్ కాసేపు పనిచేయకపోతే చాలు విలవిల్లాడుతాం. ఎక్కడైనా ఫోన్ మర్చిపోతే కొన్ని క్షణాలు మన దగ్గరలో ఫోన్ లేకపోతే విలవిలలాడిపోతుంటాం. బైక్ మొరాయిస్తే దాన్ని మరమ్మత్తు చేయించేదాకా నిద్రపోం. బైక్ గిట్లా ఎప్పుడన్నా మనకి రిపేర్కి వస్తే దాన్ని రిపేర్ చేయించేదాకా మనకు నిద్ర పట్టదు. కానీ శరీరం విషయంలో మనం అంతే శ్రద్ధ చూపిస్తున్నామా? అస్సలు లేదండి. 100కి 90 మంది మొద్దు నిద్రలో, గాఢ నిద్రలో ముసుగు దన్నుకొని పడుకుంటూ ఉంటారు. మంచి ఆరోగ్యం కోసం సరైన ఆహారం తీసుకోవాలి. సో మంచి ఆరోగ్యం కొరకు పర్ఫెక్ట్ ఫుడ్ తీసుకోవాలి. బైక్లో కానివ్వండి, కార్లో కానివ్వండి, మనం పెట్రోల్ కానీ డీజిల్ కానీ ఇంప్యూరిటీ అంటే అందులో కిరోసిన్ కలిపి అలా పోస్తే ఇంజన్ కొన్ని రోజులకి నాశనం అయిపోతుంది. అలాగే ఈ శరీరం అనేది ఒక మంచి వాహనం. దీంట్లో ఇంధనం అనే ఆహారం పర్ఫెక్ట్గా ఉండాలండి. నీవు ఫుడ్ తీసుకుంటున్నావంటే ఈజీలీ డైజెస్టెడ్ బ్యాలెన్స్డ్ వెజిటేరియన్ డైట్. ఈ పొట్ట ఒక 100 అనుకుంటే 50 స్టమక్ని ఫుల్ఫిల్ చేయాలి. 25% వాటర్ తీసుకోవాలి. 25% ఎయిర్ రొటేషన్ కొరకు ఈ పొట్టలో ఖాళీగా ఉంచాలి. సో అలా నువ్వు ఎన్నిసార్లనైనా తీసుకోండి ఫుడ్, 5 సార్లు 6 సార్లు తీసుకోండి. అది మనకి మంచి జీవితాన్ని ఇస్తుంది. సరిపడినంత సేపు నిద్రపోవాలి. సో రాత్రి 11, 12 గంటల దాకా ఇలాంటి టీవీలు చూసుకుంటూ, సెల్ ఫోన్లో, యూట్యూబ్లో, ఫేస్బుక్లో, వాట్సాప్లో రకరకాల ఉత్తా చేత మెసేజ్లను చూస్తూ రాత్రి 12 గంటలకు పడుకుంటాం. తెల్లారి 7, 8 గంటలకు లేస్తాం. దట్ ఈస్ అ రాంగ్ హ్యాబిట్. ఎర్లీ గో టు బెడ్ అండ్ ఎర్లీ వేకప్. 10 గంటలకు బెడ్ పైకి వెళ్ళాలి. 5 గంటలకి నిద్రలేసి మీ ఆరోగ్యం కొరకు మీరు పరితపిస్తూ ఉండాలి. అంత కుబేరుడు ముఖేష్ అంబానీ, అనిల్ అంబానీ నేను బెడ్ పైన సూర్యుడిని చూడొద్దు అని వారి యొక్క సంకల్పం. అంటే అంత కుబేరులే వారు సూర్యోదయానికి ముందే లేచి ఆరోగ్యం కొరకు తపిస్తుంటారు. నువ్వెంత, నేనెంత? మనసును ఉల్లాసంగా ఉంచుకోవాలి. మరి మీరు ఇవన్నీ చేస్తున్నారా? మనసును ఉల్లాసంగా ఉంచుకోవాలి, హుషారుగా ఉంచుకోవాలి, సంతోషంగా ఉంచుకోవాలి, ఆనందంగా ఉంచుకోవాలి. ఇది ఎప్పుడు సాధ్యం అంటే నీకు మంచి పౌష్టికాహారాన్ని భుజించినప్పుడు, అదే మాదిరిగా నీ జీవితానికి ఒక క్రమశిక్షణ జీవితానికి అలవాటు పడ్డప్పుడు, ఏ సమయానికి లేవాలి, ఏ సమయానికి అల్పాహారం తీసుకోవాలి, ఏ సమయానికి లంచ్, ఏ సమయానికి డిన్నర్, అలాంటి అలవాట్లతో మంచి ఆహారంతో ఒక ఫిజికల్ యాక్టివిటీ 45 మినిట్స్ వాకింగ్ చేస్తావా, జిమ్ముకు వెళ్తావా, స్విమ్మింగ్ చేస్తావా, అన్నిటికంటే మంచి శ్రేష్టమైనది యోగాసనాలు, ప్రాణాయామ, ధ్యానం చేస్తావా, ఏదో ఒకటి అలవాటు చేసుకుంటే నీ మనసు సుఖంగా, సంతోషంగా, ఆనందంగా ఉంటుంది. ముఖ్యంగా చాలామంది 100కు 90 మంది ఫిజికల్ యాక్టివిటీ చేస్తున్నారు, బట్ మెంటల్ యాక్టివిటీ లేదు, మైండ్ ఎక్సర్సైజ్ లేదు. సో మనం ధ్యానం చేస్తే మన మనసుకి ఒక రకమైన ఉల్లాసము, హుషారుతనము, ఆనందం కలుగుతూ ఉంటుంది. కొద్ది రోజుల్లో కొత్త సంవత్సరంలోకి అడుగు పెడుతున్నాం. ఇది శరీరాన్ని తరచి చూసుకునేందుకు, ఆరోగ్యాన్ని సమీక్షించుకునేందుకు సరైన తరుణం. అవగాహన లేమితో, బద్ధకంతో, నిర్లక్ష్యంతో సమస్యలను కొని తెచ్చుకోకుండా అద్భుతమైన ఆరోగ్యంతో ఆనందంగా జీవించండి. మీకు, మీ కుటుంబానికి ఆరోగ్య మస్తు. సో నూతన సంవత్సరం వస్తుందంటే మనం ఆ రోజు నూతన సంవత్సర వేడుకలు జరుపుకుంటూ ఉంటాం. బట్ అది మన సంవత్సరం కాదు, ఆంగ్లేయుల సంవత్సరం. ఆ రోజు
మైనస్ ఏంటంటే మనకి కూల్ డ్రింక్ అలవాటు ఉన్నోడు లైట్ బీర్కి అలవాటు పడతాడు, లైట్ బీర్కి అలవాటు ఉన్నోడు హార్డ్ బీర్కి అలవాటు పడతాడు, హార్డ్ బీర్కి అలవాటు ఉన్నోడు వైన్కి అలవాటు పడతాడు, లేకుంటే ఆ విస్కీకి అలవాటు పడుతూ ఉంటాడు. ఆ విస్కీ ఉన్నవానికి కాస్త డోస్ ఎక్కువ. అంటే ఆ రోజు చెడిపోవడానికి, ముఖ్యంగా యువత చెడిపోవడానికి అదొక దుర్దినం. అట్లా అని నూతన సంవత్సర వేడుకలు మీరు జరుపుకోవద్దని నేను కోరుకోవడం లేదు. సో దాన్ని మనం పాటిస్తున్నాం, అడుగడుగున పాటిస్తున్నాం. దాన్ని జరుపుకోండి. కాకుంటే వినూతనంగా చెడు అలవాట్లు కాకుండా మంచి అలవాట్లను అలవర్చుకొని మీరు నూతన సంవత్సర వేడుక జరుపుకోండి. కాస్త మీ అబ్బాయి లేదా మీ అమ్మాయికి ఒక కన్ను వేస్తూ కొంచెం ఫోకస్ చేయండి. ఎందుకంటే అది చెడగొట్టే దినం. తోటలో ఉన్న పూల మొక్క కూడా మంచి ఎరువు వేసి సమయానికి నీరు పెడితేనే పూలు పూస్తుంది. తోటలో ఉన్నటువంటి ఆ పువ్వు మొక్కకి సరి అయిన సమయంలో నీరు పోస్తూ దానికి సరి అయిన పోషకాలు ఉన్నటువంటి ఎరువు వేస్తే అద్భుతమైనటువంటి ఆ పూలతోటి, ఆ కాయలతోటి, ఆ పండ్లతోటి సమాజానికి అది ఉపయోగపడుతుంది, నలుగురికి ఆనందాన్ని ఇస్తుంది. అలాగే మన శరీరము అంతే. మన శరీరానికి సాగు చేయడము, నీరు పోయడం అంటే ఏంటి? మనము సరైన మోతాదులో, సక్రమమైన పద్ధతిలో మంచి పౌష్టికాహారాన్ని భుజిస్తూ, చదును చేయడం అంటే ఏంది? రోజు ఈ శరీరానికి చెమట వచ్చేలాగా ఏదో ఒక ఫిజికల్ యాక్టివిటీ, ముఖ్యంగా ఆసనాలు, ఆరోగ్యానికి శాసనాలు. ఆసనాలు వేస్తే శరీరంలో మంచి సాగుదల ఉంటుంది, మంచి ఒత్తిడి ఉంటుంది, మంచి ట్విస్టింగ్ ఉంటుంది, మంచి ప్రెషర్ ఉంటుంది. ఏ భాగానికి సరైన మోతాదులో మనము రక్త ప్రసరణ, ఆ రక్తంతో సహా ఆ రక్తంతో పాటు ఆక్సిజన్ సరఫరా జరగాలంటే ఆసనాలు ఆరోగ్యానికి శాసనాలు. అలాగే నీ శరీరం అనేది ఒక వాహనం అయితే, ఈ ఊపిరితిత్తులు అనేది ఒక ట్యాంక్ అయితే, ఆ ఇంధనం అనేది ఆక్సిజన్. సో యోగాలో ప్రాణాయామ అనే టెక్నిక్ తోటి పుష్కలమైనటువంటి ఆక్సిజన్ నిల్వలు నీ శరీరంలో నింపుకుంటే అది యాంటీ క్యాన్సర్ అని ఒక అధ్యయనంలో తేలింది. కాబట్టి అది కూడా అద్భుతమైనటువంటి ప్రక్రియ. 100కు 90 మంది ఫిజికల్ యాక్టివిటీ చేస్తున్నారు, బట్ మెంటల్ యాక్టివిటీ లేదు, మైండ్ ఎక్సర్సైజ్ లేదు, మెడిటేషన్ లేదు. అది యోగాలో మన ఋషులు మునులు ఇచ్చినటువంటి అద్భుతమైనటువంటి టెక్నిక్. నీకు మానసిక ప్రశాంతత రావాలి, నీ మనసు నిలకడగా ఉండాలి, నీ మనసు ఒక నిర్మలమైనటువంటి నిలకడగా ఉన్నటువంటి సరస్సు నీటిలాగా తయారవ్వాలి. అప్పుడు మాత్రమే ఆ సరస్సులో అంతరంగంలో ఉన్నటువంటి అన్ని దృశ్యాలను చూస్తూ ఆనందాన్ని పొందుతూ ఉంటాం. అలాగే క్యాండిల్ మంట స్థిరంగా ఉన్నప్పుడు నలుగురికి ఉపయోగపడుతుంది. అలాగే నీ మనసు స్థిరంగా ఉన్నప్పుడు సొసైటీకి నువ్వు ఉపయోగపడుతూ ఉంటావు. కాబట్టి మన శరీరము, మన మనసు అంతే. అదో అద్భుత సృష్టి. చాలా సమస్యలను తనంతట తానే పరిష్కరించుకుంటుంది. మనం చేయాల్సిందల్లా దానికి కాసింత తోడుగా నిలబడాలి. ఆపాద మస్తకము గమనిస్తూ ఉండాలి. నిరంతరం దాన్ని సంరక్షించుకోవాలి. కొత్త ఏడాదిలోకి అడుగు పెడుతున్న వేళ ఆరోగ్యంపై దృష్టి సారించండి. జుట్టు ఆరోగ్యానికి పౌష్టికాహారం చాలా ముఖ్యం. విటమిన్ డి, విటమిన్ బి12 వంటి శరీరానికి అందేలా చూసుకోవాలి. సో జుట్టు ఆరోగ్యానికి పౌష్టికాహారం, జుట్టే కాదండి, శరీరంలో అన్ని భాగాలకి పౌష్టికాహారం కంపల్సరీ. చాలామంది ఏదో నేను డైట్ ఫాలో అవుతున్నా అని చెప్పి, ఏదో రోజు నాది ఇదే డిన్నర్ అని చెప్పి ఏదో ఫ్రూట్స్ పెడతా ఉంటారు. బెటర్, బట్ నీ ప్లేట్లో కార్బోహైడ్రేట్స్ ఉన్నాయా, ప్రోటీన్స్ ఉన్నాయా, విటమిన్స్ ఉన్నాయా, మినరల్స్ ఉన్నాయా, ఫ్యాట్స్ ఉన్నాయా, ఫైబర్ ఉందా, సరైన మోతాదులో నీరు త్రాగుతున్నావా, అది ఇంపార్టెంట్. సో అలా పౌష్టికాహారాన్ని భుజిస్తే నీ శరీరము దృఢంగా తయారవుతుంది. ఇనుప కండరాలు ఉక్కు నరాలలాగా తయారవ్వాలంటే నీకు పౌష్టిక ఆహారము చాలా 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 ముఖ్యం. సో విటమిన్ డి, విటమిన్ బి12 తోటి 1 year బిఫోర్ నేను సఫర్ అయ్యేవాడిని, ట్యాబ్లెట్స్ వాడేటవాడిని. సో ఎప్పుడైతే నేను పౌష్టికాహారానికి అలవాటు పడ్డానో విటమిన్ బి12 నుంచి దూరం అయ్యాను. కాబట్టి పౌష్టికాహారం అనేది చాలా చాలా చాలా
ముఖ్యం. పండ్లు, తాజా ఆకుకూరలు, కూరగాయలు, డ్రై ఫ్రూట్స్, నట్స్ తీసుకోవాలి. సరిపడా నిద్రపోవాలి. ఒత్తిడిని తగ్గించుకోవాలి. పండ్లు తీసుకోవాలి, డ్రై ఫ్రూట్స్, ఆకుకూరలు, కూరగాయలు, ఇలా పౌష్టికాహారాన్ని, పరిశుభ్రమైనటువంటి ఆహారాన్ని భుజిస్తూ సరి అయిన మోతాదులో నిద్ర కూడా ముఖ్యమే. నిద్ర కనీసం 6 నుంచి 7 గంటల వరకు నువ్వు డీప్గా నిద్ర పోవాలి. మనసును ఆహ్లాదంగా ఉంచుకోవాలి, లేదా ఒత్తిడి నుంచి తగ్గించుకోవాలి. మనసులో ఉన్నటువంటి ఒత్తిడి తగ్గాలంటే ఇక ధ్యానాన్ని మించినటువంటి ఇంకొక ఔషధం లేదు. సో ఎక్కడ మీకు టాబ్లెట్స్ దొరకవు, దొరికితే సైడ్ ఎఫెక్ట్. ఎలాంటి సైడ్ ఎఫెక్ట్ లేనటువంటి ధ్యానాన్ని అలవర్చుకోండి. మీరు మానసికంగా ప్రశాంతంగా ఉండండి. ఆ ఒత్తిడి నుంచి, ఆ కుంగుబాటు నుంచి, ఆ ఆందోళన నుంచి మీరు ఫ్రీగా జీవించండి. మహిళల రక్తంలో ఐరన్ స్థాయిలు తక్కువగా లేకుండా జాగ్రత్త పడాలి. మహిళలు కొన్ని ఆహార పదార్థాలకే పరిమితం అవుతూ ఉంటారు. అంటే నాలుక దానికే అలవాటు పడి ఉంటుంది. నో, నాలుకే అన్ని ఆహార పదార్థాలను తీసుకోవాలి. నీకు జ్వరం వచ్చినప్పుడు, లేకుంటే ఏదో ఒక రోగం వచ్చినప్పుడు నువ్వు ట్యాబ్లెట్ కానీ సిరప్ కానీ కళ్ళు మూసుకొని మింగుతలేవా? అది నీ శరీరానికి ఉపయోగపడదా? నీ రోగాన్ని తగ్గించదా? తగ్గిస్తుంది. అలాగే నువ్వు ప్రతి ఒక్క ఆహారాన్ని ఈ నాలుక రుచి చూడకుండా లోపటికేసేయాలి. లోపట ఉన్న భాగాలకు టేస్ట్ అవసరం అండి, అస్సలు అవసరం లేదు. లోపల ఉన్న భాగాలకి అన్ని పోషకాలు అవసరం. కేవలం ఈ డేంజర్, ఈ ఒక్క నాలుక నిన్ను మోసం చేస్తుంది. సో నాలుకని కంట్రోల్ చేసుకోండి. ప్రతి ఫుడ్డును తీసుకోండి. నిన్న ఒక ఫ్రూట్ తెచ్చాను, గ్రేప్స్ తెచ్చాను. గ్రేప్స్ తెస్తే స్వీట్ లేవని చెప్పింది మా పాప. స్వీట్ ఉన్న గ్రేప్స్లో ఒక పోషకం ఉంటుంది, పుల్లగా ఉన్న గ్రేప్స్లో ఒక పోషకం ఉంటుంది. ప్రతిదీ నువ్వు వేయాల్సిందే లోపల. బరువు తగ్గడానికి మితంగా ఆహారం తీసుకునే క్రమంలో కొందరికి ప్రోటీన్ బాగా తగ్గిపోవడం వల్ల కూడా జుట్టు పలచబడుతుంది. బరువు తగ్గడానికి రకరకాల ప్రయోగాలు చేస్తుంటారు. పౌష్టికాహారానికి అలవాటు పడి ప్రోటీన్ సరైన మోతాదులో తీసుకుంటే, సరి అయిన మోతాదులో వ్యాయామం చేస్తే నీ బరువు నీ అదుపులోకి వస్తుంది. అట్లాగని కఠోరమైనటువంటి ఆ ఆహార దీక్షలు తీసుకొని మీరు పౌష్టికాహారం భుజించకపోతే మీ జీవితం అగమ్య గోచరంగా తయారవుతూ ఉంటుంది. మెదడుకి గుండెకి ధైర్యం. పక్షవాతం, గుండెపోతు బారిన పడకుండా చూసుకోవడానికి ఉత్తమమైన మార్గాల్లో పొగ తాగకపోవడం ఒకటి. సో స్మోకింగ్ ఈజ్ వెరీ డేంజరస్ టు ద హెల్త్. అది మీ అందరికీ తెలుసు. సో మన ఇంట్లో పొగ పెట్టుకుంటే ఆ ఇంట్లో ఆ పైభాగంలో ఏ విధంగా నల్లగా మారిపోతుందో మీ లంగ్స్ కూడా అలాగే తయారై మీ జీవితము నాశనం అయిపోతుంది. ముఖ్యంగా ఊపిరితిత్తులకు సంబంధించినటువంటి సమస్యలు, క్యాన్సర్ లాంటి ప్రమాదభరితమైనటువంటి వ్యాధులు రావడానికి అవకాశం ఉంది. సో అలాంటిది ఏమన్నా ఉంటే ఈ నూతన సంవత్సరంగా మీరు మార్చుకునే ప్రయత్నం చేయండి. బరువు అదుపులో ఉంచుకోవాలి. కొవ్వు పదార్థాలు పరిమితం చేసుకోవాలి. ఒమేగా-3 కొవ్వు ఆమ్లాలతో కూడిన చేపలు తినడం, పండ్లు, కూరగాయలు వీలైనంత ఎక్కువగా తీసుకోవడం వల్ల గుండె జబ్బులకు దూరంగా ఉండొచ్చు. చాలామంది చికెన్స్, మటన్స్ అని చెప్పి దానికి బానిసలై పదే పదే తింటూ ఉంటారు. వాటికంటే ముఖ్యమైనటువంటి ఆహారం ఏంటంటే ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్స్ రావాలంటే కేవలం చేపలలో మాత్రమే అది లభ్యమవుతుంది. కాబట్టి చేపలను కూడా మీరు అలవాటు చేసుకోండి. గుండె సమస్యలు రావద్దంటే ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్స్ ఎంతగానో మనకి హెల్ప్ చేస్తాయి అని దీని యొక్క ఉద్దేశం. మద్యం జోలికి వెళ్ళకపోవడం, ఉప్పు తగ్గించడం, క్రమం తప్పకుండా వ్యాయామం చేయడం వంటివి చాలా ముఖ్యం. మద్యము ఎక్కువగా సేవించకండి. ముఖ్యంగా ఉప్పు వైట్ పాయిజన్. ప్రతి మనిషికి ఉప్పు అనేది కేవలం ఒక టేబుల్ స్పూన్ కంటే ఇంకా తక్కువనే, అంటే 3 to 4 గ్రామ్సే అవసరం. మా పాఠశాలలో మధ్యాహ్న భోజనంలో చాలా ఉప్పు వేస్తుంటారు. ఎప్పుడన్నా టేస్ట్ చూస్తే ఉప్పు ఎక్కువగా ఉంటుంది. నేను అక్కడ పోయి ఆ మధ్యాహ్న భోజనం దగ్గర పోయి నిల్చొని చూస్తే ఆ ఉప్పు సరిపోక మా స్టూడెంట్స్ కొందరు ఇంకా సైడ్కి ఉప్పు వేసుకొని భుజిస్తుంటారు. అలాగే మీరు తినే ఆహారంలో కర్రీలో ఉప్పు సరైన మోతాదులో ఉంటుంది. పెరుగు వేసుకొని ఉప్పు వేసుకుంటారు. మీరు ఎక్కువగా ఉప్పు వాడుతున్నారంటే మీ జీవితానికి అది ముప్పే. క్రమం తప్పకుండా వ్యాయామం చేయడం వంటివి చాలా ముఖ్యం. సో నన్ను ఒక వ్యక్తి అడిగాడు, సార్ ఈ పొట్ట పోవాలి సార్ అని. పొట్ట పోవాలంటే బాబు ఈ ఆసనం చేయి, ఉత్తన్న పాదానాసనం చేయి, నౌకాసన చేయి, రోజు 10 నిమిషాలు లూజనింగ్ చేసినాక ఓ 10-15 సార్లు వేయి.
పొట్టలో కొవ్వు కరుగుతుందని చెప్పాను. ఎన్ని రోజులు చేయాలి అని అడిగాను. నువ్వు చచ్చేదనక చేయని చెప్పిన. అదేంటి సార్ అలా అంటున్నారు? చచ్చేదనక తింటావు కాబట్టి చచ్చేదనక చేయమని చెప్పానన్నమాట. కాబట్టి మనం నిత్యము ఎవ్రీడే 24 అవర్స్లో నువ్వు ఒక 45 మినిట్స్ నుంచి 1 అవర్ ఈ ఫిజికల్ యాక్టివిటీ కేటాయిస్తే నీ జీవితం ధన్యమవుతుంది. రోగాలమయం కాకుండా నువ్వు సుఖంగా, సంతోషంగా, ఆనందంగా జీవించగలుగుతావు. కాబట్టి ఇంతవరకు అలాంటి ఆలోచనలు, అలాంటి అలవాట్లు లేకపోతే నూతన సంవత్సరంలో ఒక మంచి అలవాటును మీరు అలవర్చుకోండి. తిరిగి మరొక హెల్త్ న్యూస్తో మీ ముందుకు వస్తుంది స్వామి వివేకానంద యోగా ఛానల్. నమస్తే, ధన్యవాదాలు.